మంచి సహాయమే అందించారంటారా ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్? ఏమో మొత్తం మేము చేసామన్నారు, టీవీలో చూస్తుంటేనే మాకు ఎవరికి లోన్ ఉండేవాళ్ళకి ఒక్కడికి అందలేదని చెబుతున్నారు. మంచి నీళ్ళు అందట్లేదు, నీళ్ళు అంతలే, పాలు పిల్లలు ముసలోళ్ళు మాకు ట్యాబ్లెట్లు ఎంతలేని ఉందాం, వీళ్ళేం మొత్తం మేము అందరికి అందించామని చెబుతున్నారు. అది ఇంకంతకంటే అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కనుక ఉన్నట్లయితే ఎంత నష్టం లేదు, అందరికీ తిండి అన్నా దొరికేది ఒక పూట. అంటే వాలంటీర్లు ఉండకపోవడం మంచిదని కూడా టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకు వాలంటీర్లు ఉన్నట్టే 50 ఏళ్ళకి ఒకళ్ళు 50 ఏళ్ళకి అందించేవాళ్ళు ఎట్లా కొట్ట, వీళ్ళు అందిలేకపోయారు. చాలా వరకు జనాలు ఇంకా ఇప్పటికీ నీళ్ళల్లోనే ఉంటున్నారు, ఉన్నారు వాళ్ళకి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళేమందిస్తారా? ప్రభుత్వం మీది, మీ అధికారంలో ఉందో మీరు అందియాలి, కానీ ఆడందిస్తాం ఏంటి? అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఆ పడవలన్నీ కూడా టీడీపీ వాళ్ళకి సంబంధించినవే అని చెప్పేసి. అవును, టీవీలో చూస్తున్నాం అయ్యా, నన్ను ఎవరో టీవీలో చెబుతున్నాడు, మాయ ఉండని వాళ్ళు ఇద్దరు చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులు అని కూడా చెప్తా ఉన్నారు. మరి మాయ కాదు వాళ్ళేంటి, మేమేం చేస్తాం? ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం ఈ వరదల సిచ్యువేషన్ బాగానే చేసిందంటారు అంటే అలా? చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వంలో ఎవరన్నా చేశారు అలాగని మేము కూడా మాట్లాడుతున్నాం. ఇంకా మీ ప్రశ్నలు ఏంటి చెప్పండి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వరదలు వచ్చినా కూడా వరదల్లో ఉన్న ప్రజలకి తాగడానికి మంచినీళ్ళు కూడా సప్లై చేయలేకపోయిందని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎవరన్నారన్నమాట? వైసీపీ నేతలు అంటా ఉన్నారు. వాళ్ళు అంటా ఉంటారండి. దేనికంటున్నారు? ఎవరన్నా పోసారేంటి? ఆయన ఇంగ్లాండ్ అంటాడు, లండన్ అంటే లండన్ ఏంటి? ఇదే కదా, లండన్ పోతాడు వాడు, అంతేగాని మాది కూటమి మొత్తం ఏంటంటే నెంబర్ 1గా చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ ప్లస్ చంద్రబాబు నాయుడు గారు కానీ సింగనార్ నుంచి మొత్తం అంతా ఆయనకి మొత్తం ఆధిపత్యం మొత్తం చేస్తున్నారండి. ఓకే, ఏమండి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కనుక చాలా కష్టపడేవాళ్ళం అండి. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కనుక చాలా కష్టపడేవాళ్ళం అండి. వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఈ రోజున ఇలా బతుకుతున్నాం. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి కూడా జనాల్లో రాలేకపోయారు. ఎవరన్నారన్నమాట? ఎవరన్నారు? ఏదో ఒక రోజు వచ్చాడు, ఏదో ప్యాంటు తడుపుకుని, ఏంటి ఆ ప్యాంటు తడుపుకోవడం ఏంటి, ఆడేంటి ఆడు బొచ్చునాడు అని చెప్తున్నాను. ఓకేనా? సరే. అంటే ఎవరు ఈ సిచ్యువేషన్లో వాలంటీర్స్ మొత్తం అందరూ చాలా పనిచేశారు. వాలంటీర్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మొత్తం స్కీమ్లు కానీ మొత్తం అన్నీ కానీ చాలా బాగున్నాయి. ఓకేనా? అంటే ఎందుకంటే మేమేం చెప్పలేము, చాలా బాగుంది. ఓకేనా? అంటే ఈ సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉన్నట్లయితే, ఏమండి వాలంటీర్ వ్యవస్థ కనుక ఉన్నట్లయితే ఇంకా మెరుగే ఉండేది. అయితే కొంచెం మేము పెడతాం, మా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా పెడతారు. ఓకే, ఇవి మొత్తం చూసుకుంటున్నారు. మా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా ఈ రోజు 10 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళారు. ఇవ్వాలి. ఓకేనా? ఇవాళ ఇంటికి వెళ్ళారు అంటే అన్నీ అందుతున్నాయండి, మొత్తం అన్నీ అందుతున్నాయి, చాలా అందుతున్నాయి. మాకు చాలు వచ్చాయి కదా. ఈ పరిస్థితిలో ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం బాగానే మేలు చేసింది అంటారా? అంటే కూటమి ప్రభుత్వం మేలు చేయకపోతే ఎవరు చేశారు? వాళ్ళ కూటమి ప్రభుత్వమే అంత ఇదిగా శ్రద్ధగా తీసుకొని అక్కడ నిద్రాహారాలు లేకోకుండా కూడా శ్రమించి ఇది చేస్తుంది, అంతా చేస్తుంది కూటమి ప్రభుత్వమేగా. వైసీపీ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళు ఏమన్నా ఒక టిఫిన్ పట్టలం కానీ ఒక మంచినీళ్ళ బాటిల్ కానీ ప్యాకెట్ కానీ ఎవరికన్నా ఇచ్చినట్టున్నారా? మాజీ సీఎం గారు ఇచ్చాడు, ఎవరికన్నా ఒక్కరికన్నా ఇచ్చాడా? పంచారా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే పడవలు అక్కడికి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఏమండి అవన్నీ మనకు తెలియదు. అవన్నీ మనకు తెలియకోకుండా మనం చెప్పకూడదు, అనకూడదు, ఒకళ్ళ మీద నందేయకూడదు. మనకు తెలియకోకుండా తెలుసుండి నేనైనా మాట్లాడవచ్చు. ఇవాళ వరదలు వచ్చినాయి, కూటమి ప్రభుత్వం బాగా చేసింది కాబట్టి చేసిందని అనుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వం వాళ్ళే చేశారని మనం ఎట్లా అనుకుంటాం? అది మనం అనుకోకూడదు. పడవల పైన కూడా వైసీపీ రంగులే ఉన్నాయి, ఉంటే ఉండొచ్చండి, కరెక్టే కాదని అంటలా. వాళ్ళు చేశారో ఇంకొకళ్ళు చేశారో లేకపోతే అయ్యే కొట్టుకొచ్చినాయో మనకి తెలియదు. మనకు తెలియనప్పుడు తెలియదుకోకుండా ఎదట వాళ్ళ మీద కించపరచడం అనేది చాలా తప్పు. అది ఎదట వాళ్ళని కించపరచకూడదు. మనం తెలియకోకుండా తెలిసిండి ఎంతో కొంత తెలిసిండి పోనీ ఆ ఫలానా ఆయన చేశాడండి, ఫలానా ఆయన తాలూకానండి అన్నా తప్పులేదు. అది అంటే వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే వాలంటీర్ వ్యవస్థ ఉండింటే చాలా బాగా ఉండేది, అందరికీ సాయం అందేది. ఇప్పుడు నీళ్ళ బాటిల్ కూడా అందని పరిస్థితిలో ఏమండి ఎందుకు అందించలేదండి? వాలంటీర్ ఉంటేనేనా? ఇప్పుడు నేను వాలంటీర్ లాగా చేయలేదా?
ఏమండి ఏంటి మాటలు ఈ కొత్త మాటలు ఇవన్నీ ప్రజలు ఎంతమంది చేశారు ఎక్కడెక్కడ నుంచి మున్సిపాలిటీ వాళ్ళు ప్రజలందరూ వచ్చి ఎంతమంది 2000 పైన 3000 మంది పనిచేస్తున్నారు అక్కడ. వాళ్ళందరూ ఎవరాళ్ళు? ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏమండి అందిస్తున్నావు, నువ్వేం వాలంటరీవా? సామాన్య మానవుడివేగా, వాలంటరీ చేయాలి అంటే మనం వాలంటరీలమే. ఉద్యోగం ఇస్తేనే కాదు, మనం చేస్తే మనం కూడా వాలంటరీలమే. అట్టంటే అట్ట అసలు వైసీపీ ప్రభుత్వం మాట్లాడేది అసలు అంతా రాంగేనండి. వాలంటీర్ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ఏం చేసింది? అది వాలంటరీ వ్యవస్థ ఏం చేసింది? అంతా ఏదో ఆ గవర్నమెంట్లో వాలంటరీ వ్యవస్థ పెట్టారు, ఈ గవర్నమెంట్లో వాలంటరీ వ్యవస్థ అనేది కొంచెం తగ్గించారు కాబట్టి ఏదో చెబుతారండి. అదంతా వస్తుంది. వాలంటరీ అనేది వాలంటరీ లేకపోయినా కానీ వాలంటరీ కన్నా ఎక్కువ చేశారు వాళ్ళ ప్రజలు. అంటే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అయితే బాగానే అందరికి మేలు చేసింది, అందరికి బాగా మేలు చేసింది, బాగానే చేసిందండి. అంటే వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే తాగడానికి మంచినీళ్ళ బాటిల్ కూడా సప్లై చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం అని చెప్తాం. గెట్టిన వాళ్ళు 100 చెప్తారండి, తాగేవాళ్ళం తినేవాళ్ళం చెప్తున్నాంగా. అంతా బాగానే చేశారు, బాగానే చేస్తున్నారు కూడా. ఇంకా ఈ ప్రభుత్వం వల్ల వచ్చిన నష్టం ఏం లేదు, వాళ్ళ సహాయం బాగానే అందిస్తున్నారు, బాగానే ఉంది. గెట్టిన వాళ్ళు 100 చెప్తారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ పైన ఆగిపోయిన పడవలు కూడా వైసీపీ ప్రభుత్వం వైసీపీ కార్యకర్తల పడవలే, అవి కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు ఇక్కడికి ప్రకాశం బ్యారేజ్ని కూల్చడానికి అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు టీడీపీ వాళ్ళు. అది నిజమే అంటారా? అది ఎంతవరకు కరెక్టో తెలియదు, జరగడం అయితే జరిగింది, అయితే అవ్వచ్చేమో చెప్పలేము. ఇప్పుడు ఒకళ్ళంటే వాళ్ళకి గిట్టినప్పుడు ఎన్నో చేస్తూ ఉంటారు, అవన్నీ కామనే. ఓకే. అంటే ఈ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థకి రద్దు చేసి తప్పు పని చేశారు. వాలంటీర్ వ్యవస్థ అంటే ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ కానీ నీళ్ళు కానీ అన్నీ సప్లై చేయటి బాగానే అంటున్నారు. వాళ్ళు వారంటీలు లేకపోయినా కూడా వాళ్ళు బాగానే చేస్తున్నారు. సింగనగర్ చూడండి, సితారా సెంటర్ చూడండి, కంట్రీ చూడండి, మొత్తం ఆ ఏరియాలకి అన్ని రకాలుగా సదుపాయాలు బాగానే అందుతున్నాయి, బాగా చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్న ప్రజలకి ప్రజెంట్ మంచినీళ్ళు కూడా సరిగ్గా అందట్లేదని కూడా వైసీపీ ప్రభుత్వం చెప్తుంది కదా. చెప్పడం అంటే 100 చెప్తారండి, తాగేవాళ్ళు తినేవాళ్ళే చెప్తున్నారుగా మాకు బాగా జరుగుతున్నాయని. ఈ చెప్పేవాళ్ళు ప్రజల మాట నమ్మాలి. నాయకులు ఎన్నో చెప్తారు, మనకు అందిందా, చేసిందా, తాగామా, తిన్నామా అనేది తిన్నవాళ్ళు చెప్పాలి. తిన్నవాళ్ళే చెప్తున్నారు అన్ని రకాలుగా బాగుందని. అది అంటే ఈ సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ కూడా ఉన్నట్లయితే ఎలా పనిచేసేది అంటారు? వాళ్ళు లేకపోయినా కూడా ఉన్న ప్రజలు, స్థానికులు అందరూ కూడా సహాయం బాగానే చేస్తున్నారు. ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం బాగానే చేసింది అంటారు? బాగానే చేశారుగా. అంటే వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే తాగడానికి మంచినీళ్ళు కూడా అందించలేకపోయింది అని చెప్తాం. ఏడవలేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేయలేరు, చేసేవాళ్ళమే నిందలు. అంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆగిపోయిన పడవలు కూడా వైసీపీ కార్యకర్తలవే, ఆ పడవలు కూడా అవి తెచ్చిపెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాకపోయినా వాడి కార్యకర్తలు వదిలేరు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆ పడవలు వైసీపీ ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తలు ఏం కాదు, అవి అన్నీ కూడా టీడీపీ వాళ్ళకి చెందినవి అని చెప్పి రంగులు ఏమేసి ఉండే వాటికి, రంగులు ఏమేసి ఉండే. కానీ ఆ వ్యక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులు అని చెప్తా ఉన్నారు. ఆడిని అందుకని సురేష్ మనుషులు అంటాడు, చెబుతున్నాడు కదా టీవీలో అందరూ. కానీ బోండావుమా మనుషులు అని కూడా వైసీపీ కార్యకర్తలు వాళ్ళ ఫోటోలు కూడా బయట బోండావుమా మనుషులు అంటే నందిగాని సురేష్ మనుషులు అని స్పష్టంగా చెబుతున్నారు టీవీలో. ఇప్పుడు కూడా చూపిస్తున్నాడు, అదే చూపిస్తున్నాడు, నందిగాని సురేష్ మనుషులని. అంటే ఈ సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎలా పనిచేసేది అంటారు? అంటే వాలంటీర్ వ్యవస్థను తీసేసి తప్పు పని చేశారంటూ కూడా వాలంటీర్లు ఆడవాళ్ళు నీళ్ళలోకి వెళ్ళి ఏం చేస్తారు? ఇప్పుడు మగవాళ్ళే తిరగలేకపోతున్నారు కదా, ఆడవాళ్ళు ఏమవుతుంది? అంటే వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లయితే ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరికి ఫుడ్ అందేది, నీళ్ళు కూడా అందేవి. ఇప్పుడైనా అందించారు, బాగానే అందించారు కదా. ఫుడ్ అందించారు, సరుకులు అందిస్తున్నారు, అన్నీ బాగానే అందిస్తున్నారు కదా. కానీ అవేవి కూడా సక్రమంగా జరగట్లేదు. తాగడానికి మంచి చాలా బాగా చేశాడు, చేయడం వరకు మాత్రం చాలా బాగా చేశారు. ఏంటి వాళ్ళు చేయలేకపోయినా నిందలేయటానికి ఫస్ట్, అంతేగాని వీళ్ళు చేయడం బాగా చేశాడు. ఓకే. అంటే ఇదే సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నట్లయితే ఇంతకు మించి చేసేవారండి? ఏమయ్యేది కాదు, అది గ్యారంటీ.